హలో వ్యూవర్స్, ఇప్పుడు మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చూద్దామా. ఒక కప్పు శనగపిండి తీసుకొని కొద్దిగా వాము, తగినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా, 2 స్పూన్ల బియ్యం పిండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇది క్రిస్పీనెస్ కోసం నేను వేసుకుంటున్నాను. అందులో చిటికెడు కారం, చిటికెడు ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్ టేస్ట్ కోసం వేసుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయి మిరపకాయ బజ్జీలు. లోపల కూడా చాలా బాగా కుక్ అవుతాయి. నేను ఎలా కలుపుకుంటున్నానో చూస్తున్నారు కదా. సేమ్ అదే విధంగా మీరు కూడా స్మూత్ దోశ బ్యాటర్ లాగా కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల టేస్ట్ పెరుగుతుంది, ఫ్లఫీనెస్ కూడా పెరుగుతుంది. ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ మిర్చి తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దానిలో ఒక్కొక్క దాన్ని తీసుకొని మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. ఎలా అంటే దాన్ని చాకుతో ఘాటు పెట్టుకొని అన్నిటినీ ఇలానే ఘాటు పెట్టుకొని ఆ ఘాటులోని కొంచెం ఉప్పు, ధనియాల పౌడరు వేసుకొని కలిపిన మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఘాటు మధ్యలో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మిరపకాయతో సహా బజ్జీ అలాగే తినేస్తాం, అంత టేస్టీగా అనిపిస్తుంది. ఇలాగే మనం ఎన్నైతే చేసుకోవాలనుకుంటున్నామో అన్నిటినీ కట్ చేసి దానిలో ధనియా పౌడర్ మిశ్రమాన్ని పెట్టి అన్ని మిర్చీలని పక్కకు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా చాలా టేస్ట్ పెరుగుతుంది. ఒకసారి నేను ఎలా చేస్తున్నానో అలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మిరపకాయని ఎడ్జ్లో కట్ చేయడం వల్ల మిరపకాయ కూడా లోపల మొత్తం ఫ్రై అవుతుంది. ఒకసారి చూడండి ఎలా చేశాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి అయ్యేదాకా వెయిట్ చేయాలి. వేడైన వెంటనే కొంచెం పిండి తీసుకొని దానిలో వేసి చూడాలి. పిండి మనకు పైకి తేలినట్టు అనిపిస్తే అప్పుడు ఆయిల్ వేడైనట్టు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమంలో బజ్జీ మిర్చి ముంచి వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని దానిపైన కొంచెం చాటు మసాలా వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే తినడానికి మిరపకాయ బజ్జీలు టేస్టీగా రెడీ అయిపోతాయి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.